హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. పెళ్లిలో పోచమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసే సాంప్రదాయం మా ఫ్రెండ్ వాళ్ళకి ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్లో ఈ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ బోనాలు కుండలలో కానీ చిన్న చిన్న సర్వలలో కానీ చేస్తారు. బోనం చేసే కుండలకు కానీ సర్వలకి కానీ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ సర్వలకి బంతిపూల దండలు కడతారు. అలాగే వేప కొమ్మలు కూడా పెడతారు. బోనంకి చేసిన నైవేద్యాలన్నింటినీ కూడా ఈ బోనం కుండలలో పెడతారు. నైవేద్యాలు ఈ బోనాలలో పెట్టిన తర్వాత ఇప్పుడు పైన 2 మట్టి కంచులు అంటే ప్రమిదలు ఉంటాయి కదా, ఆ ప్రమిదలను ఈ బోనాల పైన పెట్టి అందులో నూనె వేసి దీపం వెలిగిస్తారు. మొదట పోచమ్మ తల్లికి బోనం సమర్పించి వచ్చాము. ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి బోనాలు తీసుకుని వెళ్తున్నాము. పోచమ్మ తల్లికి ఏమేమి నైవేద్యాలు పెట్టామో అలాగే ఎల్లమ్మ తల్లికి కూడా పప్పు పలహారం, బెల్లము, ఉల్లిగడ్డలు, కళ్ళు శాఖ, కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, ఓడిబియ్యము తీసుకుని వెళ్తున్నాము. ఈ అమ్మవారి గుడి కొత్తగా కట్టారు. ఎల్లమ్మ తల్లి గుడి పక్కనే పోచమ్మ తల్లి కూడా ఉంటారు. ఈ అమ్మవారి గుడి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరే మేము ప్రతి శుక్రవారం కూడా పారాయణం చేస్తాము. ఎవ్రీ ఫ్రైడే కూడా అందరము కలిసి అమ్మవారికి లలితా సహస్రనామాలు అయితే చదువుతున్నాము. ఇక్కడ బోనాలు తీసుకుని కిందికి వచ్చాము. ఇలా పోచమ్మ తల్లికి ఏ విధంగా బోనాలు తీసుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడ బిందెతో నీళ్లు పోస్తారో అదేవిధంగా ఇక్కడ ఎల్లమ్మ తల్లికి బోనాలు తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా అదేవిధంగా బోనాలు తీసుకుని వెళ్ళేటప్పుడు నీళ్లు పోశారు. ఇప్పుడు ఈ బోనాలు తీసుకొని ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఈ ఎల్లమ్మ తల్లి గుడి ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బోనాలు తీసుకొని ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఈ ఎల్లమ్మ తల్లి గుడి మా ఇంటి దగ్గరలోనే కాబట్టి తొందరగా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసాము. బోనాలు ఎత్తుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విధంగా 5 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారి చుట్టూ బోనం ఎత్తుకుని 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి గుడి లోపలికి బోనం తీసుకుని వెళ్ళాలి. ఎల్లమ్మ తల్లి గుడి పక్కనే పోచమ్మ తల్లి గుడి ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నది ఎల్లమ్మ తల్లి గుడి. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎల్లమ్మ గుడి లోపలికి వచ్చాము. ఎల్లమ్మ గుడిలో ఇక్కడ బోనాలు దించారు. ఇలా బోనాలు దించిన తర్వాత అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి ఇక్కడ అందరము మొక్కుకొని అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలన్నీ లోపలికి తీసుకొని వెళ్తున్నాము. లోపల అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలన్నీ లోపల పెట్టిన తర్వాత ఇక్కడ అమ్మవారికి చీర సమర్పించిన తర్వాత అమ్మవారి ముందు ఇలా ఒక జాకెట్ ముక్క వేసి ఆ జాకెట్ ముక్కలో 5 సార్లు పసుపు కుంకుమ వేసి 5గురు ముత్తైదులు ఇక్కడ అమ్మవారికి 5 సార్లు ఓడిబియ్యము పోశారు. ఈ విధంగా అమ్మవారి దగ్గర ఉన్న ఓడిబియ్యంను దోశలతో పట్టుకొని మొక్కుకొని ఈ విధంగా అమ్మవారి ముందు ఓడిబియ్యం పోస్తారు. ఇలా 5 సార్లు మొక్కుకొని ఈ విధంగా 5 దోశలతో ఓడిబియ్యము ఒక్కొక్కరు అమ్మవారికి ఓడిబియ్యం పోసిన తర్వాత అమ్మవారికి తీసుకొచ్చిన బోనంలో ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాము. పక్కనే ఇది పోచమ్మ గుడి అండి. లైటింగ్ లేకపోవడం వల్ల వీడియో ఇక్కడ కాస్త డల్ అయిపోయింది.
ఇక్కడ పోచమ్మ తల్లి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి ఇలా పువ్వులు పెట్టేసి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని మొక్కుకున్నాము. పెళ్లిలో ఎల్లమ్మ తల్లి బోనాలు సమర్పించడం అయిపోయింది. మీకు కూడా ఎల్లమ్మ తల్లికి బోనాలు చేయడం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.